హలో బండి కొంచెం మెల్లగా. హలో ఎవ్రీవన్. సో, 'మారుతి' మూవీ మంచి గట్టి షాకే ఇచ్చాడు ఫ్యాన్స్ అందరికి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. 'రాజాసాబ్' ట్రైలర్ ఇంత తొందరగా వస్తది, ఇస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎందుకంటే ముందు బర్త్‌డే ఉంది కాబట్టి 'ప్రభాస్' అన్నది ఆ బర్త్‌డే లోపు ఇస్తారేమో, బర్త్‌డే రోజు రిలీజ్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేసాం. సో, అంతకన్నా ముందే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు ఫ్యాన్స్ అందరికి. ఫ్యాన్స్ గాని, అభిమానులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయినట్టు అనిపించింది ఇది చూస్తే. ఎందుకంటే ఇలా పొద్దున 9 కట్లా ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. కానీ పోస్టర్‌లో కూడా ఏమైనా ఉన్నాడా? అసలు లుక్‌లు గాని అదిరిపోయిందసలు. డిఫరెంట్ ఎనకొక లుక్కు, ముందొక లుక్ తోటి ట్రైలర్ అని రేపు 6 గంటలకు రిలీజ్ చేశారు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో. కానీ ఇన్ని రోజులు ఒక ఓజీ వైబ్‌లోనే ఉన్న ఫ్యాన్స్ అంతా ఒక్కసారి దీనికి ఒక సడెన్‌గా సర్ప్రైజ్ లాగా భావిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే 'మారుతి మామ' అడగంగానే టీజర్‌లు గాని, మొన్న వచ్చిన టీజర్ గాని, మూవీ డేట్ గాని, ఎప్పుడొస్తది అన్నట్టుగానే చెప్పుకొచ్చారు గానీ, ఇంత సడెన్‌గా ట్రైలర్ ఇస్తారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎందుకంటే రేపు రిలీజ్ కానుంది కాబట్టి. సో, సినిమా గూడా జనవరి 9కు ఉంది. జనవరి 9కు సినిమా పెట్టుకొని అసలు ఇంత తొందరగా ట్రైలర్ ఇస్తారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు కదా! మరి ఏం ప్లాన్ ఏసాడో? సినిమా కూడా ఇంకా ముందు రిలీజ్ చేస్తే ఏమన్నా ప్లాన్ పెట్టుకున్నాడో తెలీదు గానీ, సో, రేపానికైతే మొత్తానికైతే ట్రైలర్ రాబోతున్నది 'ప్రభాస్' అన్నది. అందరూ ఎంతకని ఎక్స్‌పెక్ట్ చేసి ఉన్నది. సో, బర్త్‌డే రోజు 'రాజాసాబ్' నుండి ఒక సాంగ్ రిలీజ్ చేస్తారంట. సో, ఇప్పుడైతే ఈ ట్రైలర్ డేట్ ఫిక్స్ చేశారు కదా! సో, బర్త్‌డే రోజైతే సాంగ్ అంటున్నారు. సో, ఇప్పటికి ఇది ఒక హారర్ మూవీతో కాట్మితో 'ప్రభాస్' అన్నకి సినిమాలలో కెరీర్‌లలో ఇట్లాంటి ఒక సినిమా డిఫరెంట్‌గా తీయడం, ఒప్పుకొని ఒక 'మారుతి' లాంటి చిన్న డైరెక్టర్‌తో ఒప్పుకొని సినిమా చేయడమే అప్పట్లో ఫస్ట్‌లో బాగా నెగెటివ్‌గా ట్రోల్ చేశారు. బట్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశాడో, ఆ టీజర్‌లో 'ప్రభాస్' అన్న లుక్స్ చేంజ్ చేసాడు. ఒక వింటేజ్ 'ప్రభాస్' అన్నని మనందరికి పరిచయం చేశాడు. అప్పుడెప్పుడో 'మున్నా బుజ్జిగాడు' తర్వాత చూసిన 'ప్రభాస్' అన్నని ఆ యాంగిల్‌లో, ఆ కామెడీ రోల్‌లో అట్లాంటిగా ఉండే రోల్ మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో చూపించినట్టుగా అనిపించింది టీజర్ చూసినప్పుడు. ఎందుకంటే ఆ లెవెల్‌లో ఇచ్చాడు. ఆ లుక్స్ గాని, మంచిగా హైప్ ఇవ్వడం గాని అలా చేశాడు. సో, అప్పటితో గ్రాఫ్ మొత్తం పెరిగిపోయింది మారుతిది కూడా. ఎందుకంటే ఆ లెవెల్‌లో ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తున్నాడు. సో, రేపు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇంకా ట్రైలర్‌లో ఇప్పటికే 3 నిమిషాల 30 సెకన్లు ఉన్నట్టుగా ట్రైలర్ కట్టయిందని చెప్పారు. సో, ఆ ట్రైలర్‌లో ఇంకా 'ప్రభాస్' అన్న ఏ లుక్స్‌లో కనిపిస్తాడో, ఎంత కామెడీ, ఎంత హారర్ ఉందో ఇంకా పూర్తిగా అర్థమైపోతది. సో, ఇక్కడితోటి ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి సినిమా పైన నాకు తెలిసి. 'రాజాసాబ్' పైన. ఎందుకంటే 'ప్రభాస్' అన్న ఉన్న ఆ ధైర్యం, హోప్స్ అట్లుంటాయి. ఎందుకంటే ఆ అన్న డిసప్పాయింట్ చేయడు. ఎంత స్టోరీ అయినా ఏదైనా కెరియర్‌లో ఇట్లాంటి హారర్ ఫిల్మ్ అన్నకి లేదు. అన్న కెరియర్‌లో ఏదైతే ఇప్పుడు డిఫరెంట్‌గా 'స్పిరిట్' కూడా తీస్తున్నాడు. 'స్పిరిట్‌లో' పోలీస్ రోల్ చేస్తున్నాడు. సో, ఇందులో హారర్ మూవీగా ఫస్ట్ మన కెరియర్‌లో సినిమా లేదు కాబట్టి ఇందులో చూస్తాం మనం. ఏ యాంగిల్‌లో ఎట్లుండి చూపిస్తారనేది. సో, మొత్తానికైతే రేపు ట్రైలర్ రిలీజ్ కానుంది. సినిమా కూడా జనవరి 9కి ఉంది. బర్త్‌డే రోజు సాంగ్ ఉంది. అసలు మళ్ళా అటు ఇటు పోయి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తమన్నానే. సో, మరి ఏ సాంగ్ రిలీజ్ చేస్తారా? ఏదైనా లవ్ సాంగే ఉంటదా? లేకపోతే ఐటెమ్ సాంగ్ ఉంటదా? ఇప్పటికే సాంగ్స్ పైన హైప్ పెంచారు. ఆ మధ్యలో తమన్‌తో దిగిన ఫోటోస్ గాని, ప్రభాస్ అన్న వాళ్ళిద్దరు దిగిన సాంగ్స్ వస్తాయని అని చెప్పి ఒకానొక ఇంటర్వ్యూలో తమన్ అన్న కూడా చెప్పాడు. సాంగ్స్ మాత్రం మామూలుగా ఉండయి. పిచ్చిగున్నది. మ్యూజిక్ కూడా బాగుంటది అని చెప్పి చెప్పాడు. మనకు లీక్ కూడా చేసాడు. కానీ ఇంతవరకు ఒక్క సాంగ్ కూడా రాలేదు. బర్త్‌డేకి సాంగ్, రేపు ట్రైలరు. ఇగ ఫ్యాన్స్ అందరికి పిచ్చ పండుగ అనుకోవాలి. ఆ లెవెల్‌లో ఉంటదని అనుకుంటున్నాం. సో, రేపు ట్రైలర్ వచ్చినాక ట్రైలర్ రివ్యూ కూడా చూద్దాం. ఎలా ఉంటదో, ఎక్స్‌పెక్టేషన్ తగ్గట్టే ఇస్తాడా? మళ్ళీ ఏమైనా డిసప్పాయింట్ చేస్తాడా? అని అనుకుంటున్నాను. ఎందుకంటే 'మారుతి మామ' అయితే డిసప్పాయింట్ చేయడు. ఎందుకంటే టీజర్ తోటి తన సత్తా చూపించాడు. సో, ట్రైలర్‌తో ఇంకొంచెం గట్టెక్కిస్తాడు. ఇక సినిమాతో మొత్తం ఇచ్చి పడేస్తాడు. ఆ రేంజ్‌లో అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ రేంజ్‌లో ఇంత సడెన్‌గా సర్ప్రైజ్ ఇచ్చారు. ఎవ్వరు ఊహించలే అసలు ఇంత తొందరగా ట్రైలర్ వస్తదని. సో, రేపైతే ట్రైలర్ ఉంది కదా! సో, చూద్దాం.